హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వాడారనేటువంటి అంశం మీద ఏఆర్ ఫుడ్ డైరీ, ఏఆర్ ఫుడ్స్పై నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు రీజియన్ ఐజీ త్రిపాఠి నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ సిట్ దర్యాప్తుని పోలీస్ శాఖ నిలుపుదల చేసింది. ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా ఆపుతున్నాం, నిలుపుదల చేస్తున్నాము అని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు స్వయంగా. ఎందుకు నిలుపుదల చేస్తున్నారు, కారణం ఏమిటి, నిలుపుదల చేయమని ఎవరి నుంచి ఆదేశాలు వచ్చినాయి అని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పినటువంటి అంశాలు ఏమిటి అని అంటే, సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున మా న్యాయవాదులు పాల్గొన్నారు. అక్కడ సుప్రీంకోర్టు మళ్ళీ 3వ తేదీకి కేసు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో మా తరపున, ప్రభుత్వం తరపున, పోలీస్ శాఖ తరపున సుప్రీంకోర్టులో వాదనలో వినిపించినటువంటి కౌన్సిల్ ఇప్పుడు 3వ తేదీ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి నిర్ణయం వరకు కూడా తాత్కాలికంగా సిట్ విచారణని, దర్యాప్తును నిలుపుదల చేయమని మాకు సమాచారం వచ్చింది మా కౌన్సిల్ నుంచి. మా తరపున పాల్గొన్న లాయర్లు ఆ విధమైనటువంటి సమాచారం ఇచ్చారు. అందుకని మేము నిలుపుదల చేస్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పారు. అది మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా సరే, ఆయా కోర్టులు పరిధిలో ఈ అంశము విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు దర్యాప్తు ఏం జరగాలి, సిట్టు విచారణ జరగాలా, లేతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా సిబిఐ దర్యాప్తు జరుపుతుందా, లేదంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, ఇండిపెండెంట్ కమిటీ ఏమైనా దర్యాప్తు జరపాలా, ఇలాంటి అంశాలన్నిటి మీద సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ నిర్ణయం పూర్తయ్యేంత వరకు, సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం వచ్చేంత వరకు సిట్టు దర్యాప్తుని నిలుపుదల చేయాలని నిర్ణయించాము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే పోలీస్ శాఖకి, అంటే వాళ్ళ తరపున, ప్రభుత్వం తరపున, పోలీస్ శాఖ తరపున పాల్గొన్నటువంటి లాయర్లు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం, ప్రభుత్వం పోలీస్ శాఖ సమాచారం ఇవ్వటంతో సిట్టు దర్యాప్తు నిలిచిపోయింది అని ఆయన అనుకోవచ్చు. ఇది తాత్కాలికంగా నిలిచిపోయినట్టు. ఒకవేళ రేపు సుప్రీంకోర్టులో సిట్టు దర్యాప్తే కొనసాగించండి అంటే కొనసాగిస్తారు. లేదు అని అంటే సిట్టు దర్యాప్తు కాదు, సిబిఐ దర్యాప్తు వేయాలనేటువంటి నిర్ణయించారనుకోండి, సిబిఐ దర్యాప్తుకి ఒకవేళ ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇంకో సిబిఐ దర్యాప్తు జరిపేటప్పుడు సిట్టు దర్యాప్తు ఇంకా కొనసాగదు. సిట్టు దర్యాప్తుకు సంబంధించిన ఇప్పటి వరకు జరిపినటువంటి వివరాలని, అదేవిధంగా తిరుపతిలో నమోదైన, పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు అన్నింటినీ కూడా సిబిఐకి ఇస్తారు. లేదు అనుకోండి, ఇది ప్రపంచ స్థాయిలో మొత్తము వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి, అందరి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశము అనేటువంటి దాని మీద దీంట్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి అనేటువంటి డిమాండ్ కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది. 5 పిటిషనర్లో ఈ అంశం కూడా వాళ్ళు తమ విజ్ఞప్తి సుప్రీంకోర్టుకు చేసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో, లేకపోతే ఎక్స్పర్ట్ కమిటీతోనో, ఇండిపెండెంట్ బాడీతో ఒక కమిటీ వేసి మేము దర్యాప్తు జరపాలని వాళ్ళు ఆదేశించి ఒక టైం బౌండ్ పెట్టి దాని ప్రకారంగా నివేదిక ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మొత్తం ఆ సంస్థే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఏమిటి అనేటువంటి దాని మీద 3వ తేదీని తేలేదానికి అవకాశం ఉంది. అప్పటి వరకు సిట్ విచారణ ఆగిపోయినట్లే.